నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ప్రవచనానుకూల్యం కోసమని భాగవతాంతర్గతమైనటువంటి స్కంధములలో ప్రతిపాదింపబడినటువంటి విశేషాలని కొద్దిగా అటు ఇటు, అంటే ఇవాళ జరగవలసింది రేపు, రేపు జరగవలసింది ఇవాళ, అలా కొద్దిగా ఆనుకూల్యత కోసమని మారుస్తున్నాను. అందులో అంటే అలా ఎందుకు చేశారు అని మీకు అనుమానం రావచ్చు. ఒక విషయం చెప్తాను. శాస్త్రంలో అంటారు, ఒక ద్వాదశి తిథి నాడు ధ్రువోపాఖ్యానాన్ని ఎవరైనా విన్నట్టయితే వాళ్ళకి చెప్పినటువంటి ఫలితం అసలు నేను వర్ణించలేను. అలా ఎవరైనా జీవితంలో ఒక ద్వాదశి నాడు అసుర సంధ్య వేళలో ధ్రువోపాఖ్యానాన్ని వినాలి అని. అది కూడా భాగవతాంతర్గతంగా ధ్రువోపాఖ్యానం వినడం అంటే మాటలు కాదు. అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ దొరికేటటువంటి ఫలితం కాదు అది. అందుకని మనకి ద్వాదశి చాలా దగ్గరలో ఉంది. భీష్మేకాదశి దాటితే ద్వాదశి వస్తుంది. అందుకని ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాటి కట్టి పెడుతున్నాను. అందుకని అయ్యో పాపం ఇంతమంది ఆతృతగా కూర్చుంటున్నారు కదా, ఆ చెప్పింది ఏదో ద్వాదశి నాడు చెప్తే ద్వాదశి అసుర సంధ్య వేళలో ధ్రువోపాఖ్యానాన్ని వింటే ఎంతటి ఫలితం చెప్పారంటే ఇంకంతా ఇంత ఫలితం కాదు. అందుకని ఆయా తిథులకి కొన్ని కొన్ని సరిపోయేటట్టుగా సమన్వయం చేస్తున్నాం. ఇంకా ఇవాల్టి ప్రవచనానికి సంబంధించినంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శరీరంలోంచి కొంత సృష్టి జరిగింది అని మీకు నేను చెప్పాను. సృష్టి 10 విధములుగా ఉంటుంది. అండ సృష్టి, ఈశ్వరుడి సంకల్ప సృష్టి, మైథున సృష్టి, జంతు సృష్టి, ఇలా రకరకాలుగా ఉంటుంది. అందులో ఈశ్వరుడి యొక్క దేహములోంచి వచ్చినటువంటి సృష్టి కొంత ఉన్నది. అందులో 10 మంది ప్రజాపతుల్ని ఆయన తన శరీరములోంచి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటనవేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. నేత్రములలోంచి జన్మించిన వాడు అత్రి మహర్షి. ఆ అత్రి మహర్షి యొక్క సంతానమే ఆత్రేయ సగోత్రీకులు. అందుకని ఆ బొటనవేలులోంచి జన్మించినటువంటి మహాపురుషుడు దక్ష ప్రజాపతి. ఆయన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుచేత అంటే 10 మంది ప్రజాపతులకు కూడా ఆయనకి నాయకత్వం ఇచ్చారు. అంటే ఆయన ఎంతటి మహానుభావుడో మీరు ఆలోచించండి. అటువంటి దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు కలిగారు. ఈ 16 మంది కుమార్తెల్ని కొంతమందికి ఇచ్చి ఆయన వివాహం చేశాడు. అందులోనే మూర్తి అనబడేటటువంటి ఆవిడ గర్భము నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వాళ్ళే బదరీలో తపస్సు చేశారు. అందుకే బదరీకి అంత శక్తి ఎక్కడిది అంటే ఉద్ధవుడు ఉండడం, నరనారాయణావతారం అక్కడ తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం, ఇలాంటి వాటి చేత బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం వచ్చింది. ఇంకా మాట్లాడితే బాదరాయణుడు అని రేగిపళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వనం ఎక్కడుంటుందో అక్కడ కూర్చుని వ్యాసుడు తపస్సు చేశాడు, భాగవతాన్ని రచన చేశాడు. అందుకని ఆయనకి బాదరాయణుడు అని పేరు. బదరికావనంలో తిరిగాడు కాబట్టి. సో ఆ బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం. అందుకని అటువంటి బ్రహ్మము యొక్క బొటనవేలి నుంచి ఆవిర్భవించినటువంటి దక్ష ప్రజాపతికి కలిగినటువంటి 16 మంది ఆడపిల్లల్ని అనేక మందికి ఇచ్చి వివాహం చేశారు. అనేక మందిని అంటే 16 మందికి ఇచ్చి, 16 మంది కూడా కాదు, ఎందుకంటే కొంతమందిని ఎక్కువ మందిని ఇచ్చి వివాహం చేశాడు. అలా రుద్రుడికి, శంకరుడికి ఇచ్చి తన కుమార్తె అయినటువంటి సతీదేవినిచ్చి వివాహం చేశారు. 15 మందికి సంతానం కలిగారు. కానీ శంకరుడికి సతీదేవికి సంతానం కలగలేదు. అంటే మీరు ఈ విషయం చెప్పడంలో ఒక రహస్యం ఉంటుంది. మిగిలిన వారందరూ ప్రవృత్తి మార్గమునందు నడచినవారు, అంటే అందరిలాగే సంసారం చేసి కొంతమంది బిడ్డల్ని కన్నవారు. అంటే అది తక్కువ అని నేను ప్రతిపాదన చేయడం లేదు. ప్రవృత్తి మార్గంలో వెళ్ళిన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పితృ రుణాన్ని తీర్చుకోవడం కోసమని సంతానం కనడమునందు దోషం ఏం పట్టవలసిన అవసరం ఏం లేదు. అలా అయితే ఆ మూర్తి అనబడేటటువంటి ఆవిడ వలన నరనారాయణ అవతారము వచ్చేటటువంటి అవకాశమే లేదు కదా. అందుచేత కానీ శివుడికి సతీదేవికి కలిసి సంతానం కలగలేదు. కారణం ఏమిటంటే శంకరుడు సాక్షాత్తుగా బ్రహ్మము. అటువంటి బ్రహ్మమైనటువంటి వాడికి మళ్ళీ పిల్లలు హడావిడి ఎక్కడుంటుంది? అలా జన్మించవలసినటువంటి అవసరం ఉంటే 2 సందర్భాల్లో జన్మించారంతే. అందుకే అసలు శివ కుటుంబమే చాలా గమ్మత్తుగా ఉంటుంది.
పార్వతీదేవి నలుగులోంచి వచ్చినటువంటి వాడు ఆ, గణపతి. పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించిన వాడు కుమారస్వామి. వాళ్ళిద్దరి యొక్క లౌకికమైన మైథున సంబంధమునకు సంతానం ఉండదు. ఎందుచేత అంటే వాళ్ళు పరబ్రహ్మస్వరూపులు కనుక. అటువంటి తత్వము కలిగినటువంటి శంకరుడు, దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవారు. అలా ఉంటున్నటువంటి సందర్భంలో ఒకానొకప్పుడు ప్రజాపతులందరూ కలిసి సత్రయాగం చేశారు. అది చాలా గొప్ప దీర్ఘ సత్రయాగం. మీకు సత్రయాగం అంటే ఏమిటో మొట్టమొదటి రోజున చెప్పాను. ఎవరైతే ఋత్విక్కులుగా ఉంటారో వాళ్ళే యజమానులుగా కూడా ఉండేటటువంటి ఆ యాగమునకు సత్రయాగమని పేరు. అటువంటి సత్రయాగం చేస్తున్నారు ప్రజాపతులు. చేస్తుంటే అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెళ్ళారు. బ్రహ్మగారు కనపడితే అందరూ కూడా నమస్కారం చేస్తారు. ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త, పెద్దవాడు ఇంటికి. ఇప్పుడు ఇంటికి పెద్ద ఆయన ఉన్నాడనుకోండి, ఒక శుభలేఖ ఆయన పేరు మీద వేస్తారు. అంటే నిజంగా ఆయన ఏం డబ్బంతా పెట్టేశాడనో, లేకపోతే ఆయన వెళ్ళిపోయి పిలుపులన్నీ పిలిచేశాడనో కాదు, అది మర్యాద. ఇంటి పెద్ద పేరు మీద శుభలేఖ వేస్తారు. అలా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, అందుచేత ఆయన పేరు చెప్తే గౌరవిస్తారు, ఆయన కనపడితే గౌరవిస్తారు. తప్పించి బ్రహ్మగారు అవమానపడ్డం అన్నది ఉండదు. అసలు మనకి శాస్త్రంలో ఏదైనా ఆపద వస్తే అందరూ ముందు బ్రహ్మగారి దగ్గరికి ఎడుతుంటారు. అంటే ఇంటి పెద్దని ఎలా ఆదరించాలో, ఇంటి పెద్దని ఎలా గౌరవించాలో మన పురాణం చెప్తుంది. నువ్వు కూడా లౌకికంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అనుభవజ్ఞుడైనటువంటి నీ తండ్రిని లేదా నీ తాతని గౌరవించి వారి దగ్గర తెలుసుకోవాలి విషయాలు అని. అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ లేచి నిలబడ్డారు, చాలా సంతోషించారు, కూర్చున్నారు. ఆ సభలో పరమశివుడు కూడా ఉన్నాడు. పరమశివుడు కూడా ఉన్నటువంటి సందర్భంలో అది చాలా బ్రహ్మాండమైన సభ, సామాన్యమైన సభ కాదు. అందులో ప్రజాపతులున్నారు, ఋషులున్నారు, మహర్షులున్నారు, బ్రహ్మర్షులున్నారు, వీళ్ళందరూ కూర్చునున్నారు. ఆ సభ గురించి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. సరసిజ గర్భ యోగిజన సర్వ స్వపూర్వ మునీంద్ర హవ్యభు పరమ ప్రజాపతులందరూ భక్తిమయించనుదించియుండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తప్ప అందరున్ అన్నారు. ఇందులో దక్షయజ్ఞ ధ్వంసం అనేటటువంటిది చాలా గమ్మత్తైనటువంటి ఆఖ్యానం. ఎందుకంటే మనకి ఘోరమైనటువంటి పాపాల జాబితాలో కొన్ని చెప్తారు. అందులో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు శిశుహత్య, బ్రహ్మహత్య, భ్రూణహత్య, సురాపానం, ఆ తర్వాత గురుతల్పగతుడు కావడం. అంటే గురువుగారు పడుకునేటటువంటి మంచం మీద వారి భార్య గారు ఉండగా పడుకున్న నోటితో ఉచ్చరించడానికి కూడా అసహ్యకరమైన విషయాలు అలాంటివి. బ్రహ్మ హేమహారీచ సురాపో గురుతల్పక అని దేవి భాగవతంలో వర్ణిస్తారు. పంచమహాపాతకాలంటే ఏమిటో. సరే, అటువంటి మహాపాతకములు ఉంటాయి కొన్ని. అటువంటి మహాపాతకముల జోలికి, మహాపాపముల జోలికి ఎవరు వెళ్ళరు. అందులో ఒకటి ఏమిటంటే చాలా భయంకరమైన పాపం యజ్ఞధ్వంసం. యజ్ఞాన్ని ధ్వంసం చేయకూడదు. కానీ శంకరుడు ఒక యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అదే దక్షయజ్ఞ ధ్వంసము అంటారు. దక్షయజ్ఞ ధ్వంసం చేస్తే దానికి బ్రహ్మరథం పట్టారు వ్యాసుల వారు, దానికి బ్రహ్మరథం పట్టారు పోతన గారు. అదేమిటండి యజ్ఞధ్వంసం? అసలు గొప్ప కథ ఎందుకు అవుతుంది? దాన్ని భాగవతంలో రాయడం ఏమిటి? దాన్ని మనం వినడం ఏమిటి? అది చెప్పుకోవడం ఏమిటి? దానివల్ల పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? అంటే ఇది నువ్వు వింటే ఎంత గొప్ప ఫలితం వస్తుందో ఆఖరణ చెప్తారు. యజ్ఞధ్వంసం అనేటటువంటిది వచ్చి ఒక పెద్ద అధ్యాయం కింద, ఒక పెద్ద కథ కింద, ఒక వినవలసిన విషయం కింద మారిపోయింది. అది ఎలా జరిగిందో చూడండి. సరసిజ గర్భ అంటే బ్రహ్మగారు సభలో కూర్చునున్నారు. కూర్చునుండగా ఆ సభలో కూర్చున్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా సామాన్యులైనటువంటి వాళ్ళు కారు. హవ్యభు పరమ ఋషీంద్ర ప్రజాపతులందరూ భక్తి మిగించనుదించి ఉండగా, అందులో ఋషులు కూర్చున్నారు, ప్రజాపతులు కూర్చున్నారు, అందరూ కూర్చునున్నారు. అందరూ కూర్చునుండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన. అప్పుడు ఆలస్యంగా సభలోకి దక్ష ప్రజాపతి వచ్చారు. దక్ష ప్రజాపతి వస్తుంటే ఎలా ఉన్నాడో పోతన గారు చెప్పారు. అత్తరణి సమాన తేజుడగు. సూర్యుడు భూమండలం మీదకి దిగిపోయి దొర్లి వస్తే, నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అంతటి తేజోమూర్తి. ఆయన కత్తి చేత కూడా నరకబడడం, అంతటి మంత్రభూయిష్టం శరీరం అయింది. అటువంటి అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదులు తరమిడి లేచిరప్పుడు గభాలను లేచిపోయారంతే.
అయ్యో ఎవరో వచ్చారు, ఎవరండి ఆయన అని ఎవరు అడగలేదు. అందరూ దక్షుణ్ణి చూడగానే, అంటే ఆ తేజస్ అటువంటిది, ఇదేదో మనం గౌరవించవలసినటువంటి వ్యక్తి, సామాన్యుడు కాడు, కాబట్టి వెంటనే లేచిపోదామని సభాసదులు తరమిడి లేచిరప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. ఇద్దరు మాత్రం లేవలేదన్నారు. ఎవరా లేవని వాళ్ళు? పితామహ, అంటే పితామహుడు అంటే బ్రహ్మగారు లేవలేదు. భర్గులు తక్క ఎందరున్, శంకరుడికి ఒక చిత్రమైన నామం వేసేశారు పోతన గారు. శివుడు అనలేదు, శంకరుడు అనలేదు, రుద్రుడు అనలేదు, భర్గుడు అన్నారు. అసలు దక్షయజ్ఞ ధ్వంసం అంతా ఈ నామంలో ఉంది రహస్యం. భర్గుడంటే ఎవరు? శివుడి యొక్క అష్టమూర్తి తత్వంలో ఆయనకి భర్గ అని ఒక నామం. భర్గ అంటే తేజస్వరూపమైనటువంటి వాడు. అంటే మనం భా అంటుంటాం, భాష. ఆత్మ తేజస్వరూపం. ఆ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపి అయి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు. ఆ భర్గనామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఏమవుతుందో తెలుసా అండి? మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగిపోతుంది. అంత గొప్ప నామం ఆ భర్గనామం. అందుచేత అజ్ఞానమును పోగొట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అజ్ఞానమును పోగొట్టేటటువంటి వాడికి అజ్ఞానం ఎందుకుంటుంది? కాబట్టి ఆయనకి రాగద్వేషాలు ఉండవు. మా మామగారు, ఈయన బ్రహ్మగారు, ఈయన ఇంకోడు, ఇవేం ఉండవు ఆయనకి. ఆయన అంతటా బ్రహ్మమును చూసి తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అందుకే ఎప్పుడు శంకరుడు పద్మాసనం వేసి కూర్చుని అర్ధనిమీలిత నేత్రుడై అలా తనలో తాను పరవశించిపోతూ, మన కోటకొమ్మన్ సెంటర్ దగ్గర ఉంటుందో బొమ్మ, ఇలా 2 చెంబులు పట్టుకుని 2 పాత్రలు తన పైన ఉన్నటువంటి చంద్రరేఖ నుంచి కరిగి కింద పడినటువంటి అమృతరసాన్ని పట్టుకుని ఒక చెంబుతో తీసి మళ్ళీ ఇలా పోసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఆ చెంబు ఇలా కింద పెడతాడు, ఈ చెంబుతో పోసుకుంటూ ఉంటాడు. అదే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ బౌలి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవ మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. ఆయన మీద చంద్రరేఖ ఉంటుంది ఎప్పుడు. ఈ బ్రహ్మాండమంతటా నిండిపోయి ఉంటాడు. నిండిపోయి ఉన్నవాడి మీద చంద్రరేఖ ఉంటుంది. ఆ చంద్రరేఖలోంచి అమృతం పడుతూ ఉంటుంది. ఆ పడినటువంటి అమృత ధారల చేత తడిసిపోయి ఉంటాడు. ఆయన ఎంత చల్లగా ఉంటే మనందరం అంత చల్లగా ఉంటాం. అందుకే శివలింగానికి ధారాపాత్ర కట్టి ఓ దర్భ పెట్టి తడిసిపోయేటట్టు ఉంచుతారు. శివలింగం పొడిగా ఉండకూడదు. అభిషేకం మొదలు పెడితే మాత్రం పువ్వు బోర్లించి చెయ్యాలి. అందుకని అలా ధారాపాత్ర నుంచి నీరెప్పుడు పడుతూనే ఉంటుంది శివలింగం మీదకి. అంత చల్లగా ఉంటాడు ఆయన. ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. చంటి పిల్లాళ్లాగా పరబ్రహ్మంలో రమించిపోతూ 2 చెంబులు పట్టుకుని 2 కలశలు, ఇందులో అమృతం తీసి ఇలా పోసుకుని మళ్ళీ చెయ్యిలా పెడుతూ ఉంటాడు. ఇందులోకి మళ్ళీ అమృతం నిండేలోగా ఈ పాత్రలో అమృతం ఇలా పోసుకుంటూ ఉంటాడు. పోసుకుంటూ అమృతము చేత తడిసిపోయినటువంటి దేహముతో ఉంటాడు ఆయన. అటువంటి వాడు మహాజ్ఞాని. ఆయన్ని తలుచుకుంటే చాలు జ్ఞానం ఇస్తాడు. అటువంటి శంకరుడు ఇప్పుడు అసుర సంధ్య వేళలో వెడుతూ ఉంటాడు ఆకాశ మార్గంలో. అందున వెళ్ళేటప్పుడు భూమండలం మీద ఆయన ఎక్కడ దిగడు. ఆయనకు అదొక లక్షణం ఉంది. శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, ఎక్కడ దిగుతాడంటే ఒకే ఒక్క చోట దిగుతాడు భారతఖండంలో. ఎక్కడ దిగుతాడంటే ఒక్క శ్రీశైలం కొండ మీద మాత్రం దిగుతాడట. మరి ఆయనకి ఏమిటో ఆ సంతోషం. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే అని సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అటువంటి స్వామి వృషభవాహనారూఢుడై అసుర సంధ్య వేళలో వెడుతూ ఉంటాడు. ఆ స్వామి కూర్చుని ఉంటే ఆయన భర్గుడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం ఇచ్చేటటువంటి వాడికి, ఆత్మస్వరూపి అయ్యున్నవాడికి గురువు శిష్యుడు, తండ్రి కొడుకు, మామ అల్లుడు, ఈ బంధాలు ఎలా ఉంటాయండి? ఆత్మస్వరూపుడై ఉంటాడు. ఇది చెప్పడానికే భర్గుడు తక్క అందరు. ఆయన దక్ష ప్రజాపతి అల్లుళ్ళ కూర్చోలేదు అక్కడ, మహాజ్ఞాని అయి కూర్చొని ఉన్నాడు. ఇలా కూర్చుని ఉండగా విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాజ్ఞనాభేదత
స్వప్నే జాగ్రత్తవా అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు. ఒకసారి ఆత్మతత్వం ఎరుకకు వచ్చిన తర్వాత తండ్రి కొడుకు ఎక్కడున్నాడు, గురువు శిష్యుడు ఎక్కడున్నాడు? ఉన్నదొక్కటే, ఆత్మ ఒక్కటే ఉన్నది. అలా ఆత్మస్వరూపమునందు రమించిపోయి తాను జ్ఞాని కాబట్టి అజ్ఞానమును మన్నించగలడు. అజ్ఞానమును మన్నించి అజ్ఞానమును దాహకత్వము తీసివేయగలిగిన వాడెవడో వాడికి భర్గుడని పేరు. అజ్ఞానిని చూసి ఆయన కూడా కోపడ్డాడు అనుకోండి, ఆయన కూడా అజ్ఞాని అయిపోయినట్టే లెక్క. ఆయన తన స్థానము నుంచి భ్రంశము కాడు, అలా కూర్చున్నవాడైతేనే భర్గుడు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి మహానుభావుడు. అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. అందుచేత వాళ్ళిద్దరూ లేవలేదు. పితామహుడు లేవడు. ఎందుచేత అంటే ఆయన బ్రహ్మగారు, ఇంటికి పెద్దవాడు, అందుకని ఆయన లేవక్కర్లేదు. కానీ బాహ్యమునందు దక్ష ప్రజాపతికి అల్లుడు, అందుచేత మామగారు పితృపంచకంలో ఒకడు, తండ్రిలో 5 తండ్రుల్లో ఒకడు. 5 తండ్రులు ఎలా ఉంటారండి అని మీరు అనుకోకండి. జన్మనిచ్చినటువంటి తండ్రి, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి తండ్రి, రాజు, అంటే పిల్లనిచ్చినటువంటి మామగారు, పెద్దన్నగారు లేదా గురువు గాయత్రీ మంత్రోపదేశం చేసిన వారంటే 5 తండ్రుల కింద చెప్తారు. అలాగే అత్తగారు మాతృపంచకంలోకి వస్తుంది. అందుకే మాతృపంచకంలోకి వెళ్ళడం కోసమే అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఇవాళ తెలిసి తెలియక జరియంచు పంచెలు పెట్టడం మధుపర్కాలు అనుకుంటున్నారు. మధుపర్కాలంటే అది కాదండి. మధుపర్కం అంటే ఏమిటో తెలుసా? తన కూతురికి భర్త కాబోతున్నాడు. తల్లికి ఒక స్వాతంత్రం ఉంటుంది. తల్లి పిల్లాడు ఏం తింటాడో తెలుసు. అందుకని మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం అండి అని గబగబా వండి పెడుతుంది. రేపు అల్లుడు కూడా అత్తవారింటికి వస్తూ ఉంటాడు. మామగారు ఏం చేస్తాడు? ఓ ఉపన్యాసం చెప్తాడు, కావాలంటే భాగవతంలో ఏముందో ఏ అధ్యాయంలో ఏముందో చెప్తాడు. అత్తగారు పెట్టాలి వండి అల్లుడికి కడుపు నిండా. అందుకని తన కొడుకుతో సమానం. అందుకని ఇప్పుడు అత్తగారు తల్లి స్థానాన్ని పొందాలి. ప్రేమ చేత అల్లుడికి అన్నం పెట్టడంలో కోప్పడకుండా కూడా ముందు కడుపు నిండాక ఎలా కోప్పడుతుందో అలా అత్తగారు కూడా అల్లుడిని అంత మర్యాదగా కొడుకులా అన్నం పెట్టాలి. ఈ ప్రేమ నేను నీ యందు ప్రకటిస్తున్నానయ్యా, ఇంకా నువ్వు నాకు కొడుకుతో సమానం, నేను నీకు అమ్మతో సమానం. నువ్వు నన్ను స్వేచ్ఛగా, అత్తయ్యగారు నాకు మడత కాజా చేసి పెడుతురు, మీ కాజాలు బాగుంటాయని అడగచ్చు, నేను నీకు చేసి పెడతాను ప్రేమగా. మన ఇద్దరిది ఇక తల్లి కొడుకుల సంబంధం అని ఈ ప్రేమ వ్యక్తం చేయడానికి ఆవిడ తేనె పట్టుకొస్తుందో పాత్రలో తేవాలి. అసలు మొట్టమొదట అల్లుడు ఎదుర్కోలేని పెడతారు. ఆ వచ్చినప్పుడు దేని కొరకు అంటే అత్తగారి ప్రేమ ప్రకటించడానికి. మామగారు గౌరవం ప్రకటిస్తాడు, నారాయణుడు వస్తున్నాడు కాబట్టి. అత్తగారు మాత్రం అలా వెళ్ళదు. ఈవిడ లక్ష్మిగా వెళ్ళదు, ఈవిడ తల్లిగా వెడుతుంది. వెళ్ళి చిన్న గిన్నెతో తేనె పట్టుకెళ్ళి అరచేతిలో తేనె వేస్తుంది. వేస్తే అల్లుడు సంతోషంగా తేనె తీసుకుని అత్తగారి కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అమ్మా, మిమ్మల్ని మాతృపంచకంలోకి తీసుకున్నాను, ఇవాళ నుంచి మీరు మా అమ్మ అని. దాన్ని మధుపర్కం అంటారు వివాహంలో. అంతేగాని జరియంచు పంచట్లేదు, ఇంత అంచు లేదండి మా అల్లుడికి అని దెబ్బలాడుకోవడానికి మధుపర్కం కాదు. మధుపర్కం అంటే అలా పుచ్చుకున్నది మధుపర్కం. దానివల్ల ఆ శోభ కలుగుతుంది, ఆ ఆత్మీయత కలుగుతుంది. అందుకని ఇక్కడ ఈ అల్లుడు మామ సంబంధం విషయంలో దక్షుడికుందేమో మనసులో, శివుడికి లేదు. ఎందుచేత ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఇలా కూర్చునుండగా పితామహుడు లేవడు, ఎందుకంటే ఆయన పెద్దవాడు. అందుకే ఆ పేరేశారు. చతుర్ముఖ బ్రహ్మ అనకూడదా, సరసిజ గర్భుడు అనకూడదా, లేదంటే వనజనాభుడు అనకూడదా, లేకపోతే ఏదో కమల గర్భుడు అనకూడదా, ఏదో పేరు పెట్టచ్చు బ్రహ్మగారికి. కానీ ఏమీ అనలేదు. అనకుండా ఆయనకి పితామహ అంటే పెద్దవాడు, గౌరవింపదగినవాడు. అందుకని ఆయన లేవకూడదు. రెండోవాడు లేవవలసిన వాడని మనకు అనిపించేవాడు అల్లుడు కాబట్టి, కానీ లేవడు. ఎందుకని? భర్గుడు, మహాజ్ఞాని, ఆత్మస్వరూపి. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. ఎందుకంటే ఆ 2 మాటలు పట్టుకుని అలా కొట్టుకుంటారు మీరు అని అనుకోకండి. కథ అంతా దాని మీదే ఆధారపడింది, వెనకాతల ఆఖ్యానం అంతా. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. వాళ్ళిద్దరూ లేవకపోతే దక్షుడు లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చి లేచిన వాళ్ళ వంక ప్రసన్నంగా ఏం చూడలేదు. లేవని వాళ్ళు ఎవరు సభలో చూశాడు. బ్రహ్మగారు లేవలేదు, పెద్ద పట్టించుకోలేదు. పితామహ బిరుదుంది కదా, ఆయన బొటన వేలులోంచి వచ్చాను ఊరుకున్నాడు. ఇటు చూశాడు ఎర్రటి కంటితో. అల్లుడు లేవలేదు. అల్లుడు కాబట్టి నాకు కొడుకుతో సమానం, నేను మామగారిని, పితృపంచకంలో ఒకండి, తండ్రి లాంటి వాడిని. మిగిలిన ఇంతమంది లేచారు, అల్లుడు లేవడానికి లేచి మామయ్యగారు నమస్కారం అని ఇలా అనద్దు, అనలేదు. చూసావా ఎంత అహంకారమో అనుకున్నాడు. కడుపులో దాచుకోలేకపోయాడు. ఇది అజ్ఞానం అంటే. కన్ను ఎర్రపడిపోవడమే అజ్ఞానం. కోపం వచ్చేసింది అంతే. ఒక్కొక్కరు చూడండి, నమస్కారం పెట్టలేదని కోపం పెట్టుకుంటారు కడుపులో.
నమస్కారం అనేటటువంటిది రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి గివెన్ వాలంటరీలీ. స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఒకరిని చూస్తే ఒకరికి నమస్కారం స్వచ్ఛందంగా పెట్టబుద్ధి వెయ్యాలి. అంతేగాని ఫలానా వాడు నాకు నమస్కారం పెట్టలేదని కక్ష పట్టడం మరింత నమస్కార యోగ్యతని కోల్పోవడం. అందుచేత నమస్కారం ఫలానా వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి దక్ష ప్రజాపతి. ఆయన ఎంత ప్రజాపతి అయితే ఎవడకు కావాలి అంటే, ఇవాళ దక్ష ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడు? లేచిన వాళ్ళు ఇంతమంది గుర్తులేరు, లేవని వాళ్ళు ఇద్దరిలో ఒకడు ఎందుకు గుర్తులేడో అందుకని లేవక్కర్లేదు లేని వదిలిపెట్టాడు, ఒకడిని పట్టుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అజ్ఞానమునందు దక్షుడున్నాడు ఖచ్చితం కదండి. లేకపోతే ఫలానా ఆయన సభలో నేను వచ్చినప్పుడు లేవట్లేదు ఆయన మీద కక్ష పెట్టాడంటే తను జారిపోతున్నాడా అవతలవాడు జారిపోతున్నాడా? చూశాడు శంకరుడి వంక, కళ్ళు ఎర్ర పడిపోయాయి. క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు, వీడెవరు అన్నాడు. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి అల్లుడు కదా ఎవరంటాడేమిటి, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు, వీడెవరు అని అడుగుతాడేమిటి అని. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అర్థమైంది, ఓహో నమస్కారం పెట్టలేదు కదా, కోపం వచ్చింది. అంటే పాపం వాళ్ళు లేచి అన్నారు, శివుడండి అన్నారు. మరి అడిగిన వాడిని చెప్పకపోతే వాడి మళ్ళీ ఆయన మీద ఏం కోపం వస్తుందో, అందుకని వీడెవరు అన్నాడు. అంటే చెప్పాలి కదా, అదేమిటంటే మనసులో అనుకున్న శివుడండి అన్నారు. ఆ మాట అనేటప్పటికి ఇంకా సర్రం అన్నాడు, శివుడా అన్నాడు. శివుడు అంటే మంగళములను ఇచ్చువాడు అని అర్థం. ఆయన ఎప్పుడు మంగళములని చేస్తాడు, అమంగళం చెయ్యడం ఆయనకి చేత కాదు, అసలు ఆయన చెయ్యడు. అందుకని ఆయనకి శివుడని పేరు. ఆ పేరు చెప్పేటప్పటికి కోపం వచ్చిందంతే. ఆయన అన్నాడు, అనయములుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, ఉన్మత్తనాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు. ఎంత దారుణమైన మాటలు వాడాడో చూడండి. ప్రమథ భూతనాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, దుష్ట హృదయుండు, నష్ట హృదయుండు, నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూ నికేతనుండు, వితత స్రస్త కేశుండు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమిట్లు కలిగే, అశివుడైన ఇతనిని శివుడని పిలిచి వేదంబు శూద్రునికిచ్చినట్లు అన్నాడు. ఎవడు రావిని శివుడని పిలిచినవాడు? అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు. వీడు శివుడా? అనయము లుప్త క్రియాకలాపుండు. లుప్త క్రియాకలాపుండు అంటే అసలు ఏ పని చేయనివాడు. ఏమిటి కోపం, లేచి నమస్కారం పెట్టలేదు. వీడికి పని ఉండదు పాడుండదు, అలా కూర్చుంటాడు. వీడు ఏ పని చేయడు. అనయము లుప్త క్రియాకలాపుండు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ముందు నేను తిట్లు చెప్పేస్తాను. ఎందుకంటే పోతన గారు అన్నారు, వ్యాసుల వారును, ఇది దక్షుని చేత పరమశివుని పట్ల క్రోధంబుతో చేసినటువంటి ఈ వ్యాఖ్య ఎందయో స్తోత్రంబై పరంగే అన్నారు. అది ఎలా జరిగింది అన్నది తర్వాత వివరణ చేస్తాను. ముందేమన్నాడంటే అనయము లుప్త క్రియాకలాపుండు. కోపం వచ్చేసింది అనుకోండి అల్లుడు గారి మీద, పనా పాడ అలా పురాణాలుగా పోతుంటాడు అంటాడు మామగారు. అందుకని అనయము లుప్త క్రియాకలాపుండు, వీడికేం పని పాడు లేదు. మానహీనుండు, వీడికి మానం మర్యాద ఏం లేవు. ఎందుకని? ఆయన దిగంబరుండు, బట్టకట్టుకోడు. మానహీనుండు, మర్యాద లేనివాడు. ఇక్కడ బయటపడిపోయాడు స్పష్టంగా. ఏమిటి మర్యాద? తనకి దండం పెట్టలేదు. అందుకని మానహీనుండు, మర్యాద లేనివాడు. అక్కడతో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మత్త ప్రచారుండు, ఎప్పుడు మదించినటువంటి వాడు ఎలా ఉంటాడో పిచ్చాడు అలా తిరుగుతుంటాడు. మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు, పిచ్చి వాళ్ళందరినీ వెంటేసుకు తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళంటే వీడికి ఇష్టం. ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, బట్టే కట్టుకోడు. దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, ఎప్పుడు చుట్టూ భూతాల్ని ప్రేతాల్ని పిశాచాల్ని పెట్టుకు తిరుగుతాడు. భూత ప్రేత పరివృతుండు, ఉన్మత్తన తామస ప్రమథ గణనాథుండు, తామసమైనటువంటి ప్రమథగణాలకన్నింటికీ కూడా నాథుడై ఉండేటటువంటి వాడు. భూతిలిప్తుండు, శ్మశానంలో కాలినటువంటి శవానం యొక్క బూడిదని తీసి ఒంటికి రాసుకుంటాడు. భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, ఆ శవం కాలిపోయిన తర్వాత ఉన్న ఎముకలు తీసి దండ కొట్టుకుని మెళ్ళలో వేసుకుంటూ ఉంటాడు. భూతిలిప్తుండు, అస్థిభూషణుండు. అక్కడతో ఊరుకున్నాడా? నష్ట శౌచుండు, అసలు వీడికి శౌచమే లేదు. అంతమునందు లేదు, బాహ్యమునందు లేదు, రెండింటి యందు శౌచం లేదు. నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు, చాలా దుష్టమైనటువంటి హృదయం ఉన్నవాడు. నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు, ఉన్మత్తనాథుండు, పిచ్చాళ్ళందరికీ వీడి నాయకుడు. ఉన్మత్తనాథుండు, ఉగ్ర పరేత భూ నికేతనుండు, శవాలన్నిటినీ ఎక్కడ కాలుస్తారో అందరూ ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారో అటువంటి శ్మశానంలో తిరిగేవాడు.
ఉగ్ర పరేత భూ నికేతనుండు వితత స్రస్త కేశుండు. జుట్టు దువ్వుకోవడమే చేత కాదు, ఎప్పుడు జడలు కట్టేసి పెద్ద జటాజూటం ఒకటి కట్టుకు తిరుగుతుంటాడు. వితత స్రస్త కేశుండు, లేదా ఇలా చిమ్ముకుని విరజిమ్ముకుని తిరుగుతుంటాడు. అందుకని వితత స్రస్త కేశుండు. అశుచి, అసలు చూస్తేనే భయం వేస్తుంది, ముట్టుకోబుద్ధి ఏదో, అమంగళకరుడు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమెట్లు కలిగి. ఇతనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? ఎలా మంగళకరుడు. వీణ్ణి పట్టుకుని శివుడని పిలిస్తే నాకేమని పిలుస్తుందో తెలుసా? అశివుడైన ఇతనిని శివుడని పిలుచుట వేదంబు శూద్రునికిచ్చినట్లు. యజ్ఞోపవీతం లేనివాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి, స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టుంది వీడిని శివుడని పిలవడం. ఎవడు పిలిచాడు వీడిని శివుడని అన్నాడు? ఎంత దారుణంగా మాట్లాడాడో చూడండి, అంత భయంకరమైన శివనింద చేశాడు. ఇదంతా చేస్తున్నప్పుడు శంకరుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా సంతోషంగా నవ్వుతూ కూర్చున్నట్టే కుర్చీలో. ఈయన మాత్రం చాలా తిట్టేశాడు. తిట్టేసిన తర్వాత కోపం ఆగుతుందండి. అయితే నేను ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. సాధారణంగా ఏమిటంటే కోపంలో ఉండేటటువంటి లక్షణం ఒకలా ఉంటుంది. మనం ఎవరి మీదన్నా చాలా కోపంతో ఉన్నాం అనుకోండి, ఆ ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి, పిల్లాడి మీదే కోపంగా ఉంది, పిల్లాడిని వీడు స్కూల్కి వెళ్ళాడు, చదవాడు, హోంవర్కులు చేయట్లేదు అని తండ్రి తిట్టేస్తుంటే వాడు తలంచుకుని ఇలా రాస్తున్నాడు అనుకోండి, మంట వచ్చేస్తుంది తండ్రికి. చూడు ఎన్నన్నా మాట్లాడు, ఒక్క తలుగు అంటాడు కోపం వచ్చేసి. అదే తిరిగి ఏదో మాట్లాడాడు అనుకోండి, ఆ కోపం కొంత డిఫ్యూజ్ అవుతుంది. అయ్యో తప్పు అయిపోయిందండి నాన్నగారండి, ఇంక నుంచి చదువుకుంటానండి ఏదో అంటే వెంటనే కొంచెం తగ్గుతాడు. అలా మాట్లాడకపోతే అది ఉధృతం అయిపోతుంది ఆ కోపం. చూడు ముచ్చులో ఎలా కూర్చున్నాడో అంటారు. అలా ఆయన పాపం నవ్వుతూ కూర్చున్నాడు, భర్గుడు కాబట్టి ఈయనకి ముచ్చులో కనపడుతున్నాడు ఆయన మాట్లాడ్డని. ఈయన చేసినటువంటి స్తోత్రం ఎలా అయింది? ఇదొక విచిత్రమైన విషయం. అనయము లుప్త క్రియాకలాపుండు. దీన్నే పార్వతీదేవితో తర్వాత చెప్తాడు శంకరుడు. లుప్త క్రియాకలాపుండు అంటే మనకి రెండు మార్గములు ఉంటాయి. ఒకదాన్ని ప్రవృత్తి మార్గం అంటారు, ఒకదాన్ని నివృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గం అంటే ఏదో ధన సంపాదన చేసుకోవడం, సంసారాన్ని పోషించుకోవడం, కుటుంబంతో ఉండడం, కర్మకాండ చేస్తూ ఉండడం, ఈ పూజ చేస్తూ ఉండడం, ఆ పూజ చేస్తూ ఉండడం, ఇలాంటి వాటి అన్నింటినీ కలిపి ప్రవృత్తి మార్గం అంటారు. అది కూడా కామ్యకర్మ, నాకేదో శుభం జరగాలని చేస్తూ ఉంటాడు. నివృత్తి మార్గం అని ఉంటుంది. నివృత్తి మార్గంలో తాను ఏమీ చేయడు, బ్రహ్మమును తెలుసుకొని జ్ఞాన మార్గంలో తాను బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మయై బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. రేపు వస్తారు కదా తత్వవిధానంద సరస్వతి, ఎటువంటి మహానుభావులు ఈశ్వరుణ్ణి సర్వకాలముల యందు ఇక్కడ లోకమంతటా దర్శనం చేస్తూ ఉంటారు. అలా ఉండగలిగినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వారిని నివృత్తి మార్గమునందున్నవారు అంటారు. వారు శరీరంతో ఉన్నన్నాళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు తప్ప ప్రవృత్తి మార్గంలోకి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ జీవితం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది సామాన్యుడికి అందదు. అందుకే ఎప్పుడు నివృత్తి మార్గమునందు పతాక స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఒక మహాజ్ఞానితో మీ జీవితాన్ని మీరు పోల్చి చూసుకొని వారితో నడుబడి అలా నడుద్దామని మీరు ప్రయత్నము చేయకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నివృత్తి మార్గం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ స్థాయికి వెళ్ళిన వాడికి అది చాలా హాయిగా ఉంటుంది. అలా వెళ్ళని వాడికి దాన్ని అనుకరించలేడు. నివృత్తి మార్గంలో వెళ్ళిపోయినటువంటి మహాపురుషుణ్ణి చూసి నేను ఆయనలా ఉన్నాను అనుకుంటే అదొక భ్రమ అయిపోతుంది. అలా ఉండకూడదు. భక్తితో అనుసరించాలి. అనుసరిస్తే ఒకనాడ జ్ఞానం వస్తే నువ్వు ఆ స్థితికి వెడతావు. రమణ మహర్షి అరుణాచలం కొండ మీద ఉన్నారు. ఏదో ఓ పెద్ద మర్రి కోటి కింద పడింది. దక్షిణామూర్తి కూర్చునే మర్రి చెట్టు ఆకే ఇది అని ఆ ఆకు ఎటువైపు నుంచి పడిందో అటువైపుగా నడిచి వెళ్ళారు. పెడితే ఆ మర్రి చెట్టు కనపడింది. ఇక్కడే దక్షిణామూర్తి ఉంటారు, చూద్దాం అనుకున్నారు. ఇంతలో ఆయన కాలు అనుకోకుండా ఒక తేనె పట్టుకి తగిలింది. తగిలితే ఆ తేనెటీగలు వచ్చి ఆయన కాలు కుడుతున్నాయి. ఆయన ఏం చేశారంటే ఈ కాలు నిష్కారణముగా ఒక తేనె పట్టు, అంటే అది ఎక్కడో పువ్వుల్లో తిరిగి తేనె తెచ్చి గూట్లో పెట్టుకుని తయారు చేసుకున్నటువంటి దాని గూటిని ఈ కాలు వెళ్ళి భ్రంశము చేసినది. కాబట్టి ఈ కాలు శిక్షార్హురాలు. మనమేమంటాం? నేనంటాం. ఆయనకి నేను ఆత్మ. ఇదేమిటి? ఈ ఆత్మ చేత ధరింపబడిన వస్తువు. ఇది వేరు, ఆయన వేరు. ఇది నివృత్తి మార్గం అంటే. కాబట్టి ఇది శిక్షార్హురాలు, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలి అని ఆ కాలెత్తి ఒక రాతి మీద పెట్టారు. అసలు ఒక తేనెటీ కుడితే పరిగెడతామండి. తేనెటీగలన్నీ వచ్చి కాలు కుట్టేసాయి. కుట్టేస్తే ఆ ముళ్ళన్నీ విరిగిపోయాయి. చూస్తుండగా కాలు ఇంత లావున వాచిపోయింది. వాచిపోతే ఆయన ఎందుకు వెళ్ళారో మర్చిపోయారు. ఇంకా మర్చిపోయి ఆ కాలు తేనెటీగలు కుట్టేసిన కాలు ఈడ్చుకుంటూ వచ్చి విరూపాక్ష గుహకో
అక్కడ తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చేసారు. పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా స్వామి ఏమిటండి అది, కాలు అంతలా వాచిపోయింది, అంత ఎర్రపడిపోయింది, జ్వరం వచ్చేసింది, ఏమిటిది అన్నారు. ఆ కాలు తప్పు చేసినది కాబట్టి అది శిక్ష అనుభవించినది. మీరు రమణ మహర్షికి సంబంధించిన క్యాసెట్ ఒకటి ఉంది, అందులో చూస్తే పాపం వారు పెద్దవారు అయిపోయిన తర్వాత కూడా ఒక కాలు లావుగా ఉండి కొద్దిగా ఈడుస్తూ నడుస్తూ ఉండేవారు. కొద్దిగా ఈడ్చినట్లుగా అనిపిస్తుంది. కారణం ఆ కాలుని తేనెటీగలు కుట్టినప్పుడు ఇంత లావున వాచిపోయింది. అతను తీశాడు ఆ ముళ్ళన్నీ తప్ప ఆయనకేం దాని గురించి భ్రాంతి లేదు. ఇది నివృత్తి మార్గంలో ఉండేటటువంటి మహాజ్ఞాని అలా ఉంటాడు. ఏది మీరు నివృత్తి మార్గంలో వెళ్ళిపోయిన ఒక మహాజ్ఞానిని అనుకరించడానికి ప్రయత్నిస్తే, ఒక తేనెటీగలు కుడుతున్నప్పుడు ఒక తప్పు జరిగితే ఇది శిక్ష అనుభవించాలని మనం అలా నిలబడగలమా? మనం నిలబడలేం. సో జ్ఞానం అనేటటువంటిది జ్ఞానిని మీరు అనుకరించకూడదు. జ్ఞానిని ఎప్పుడైనా అనుకరించే ప్రయత్నం చేస్తే జ్ఞానం పొందుతాడో లేదో నాకు తెలియదు, కానీ బోర్లా పడిపోతాడు జీవితంలో. అలా చేయకూడదు. భక్తితో ప్రయత్నం చెయ్యాలి, పరమభక్తితో ఉండాలి. ఉండగా ఉండగా భక్తి పండితే ఒకనాడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా బోర్డే ఉండదు జ్ఞానిని. మీరు కూడా రమణులు ఎలా ఉన్నారో అలా మీరు ఉండగలరు, కానీ అది వచ్చేంత వరకు మీరు రమణుల్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అది పొరపాటు. భక్తి మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి. ఆ భక్తి మార్గంలో వెళ్ళడం శ్రేయస్కరం. అది చాలా మంచిది. ఎక్కడున్నా భక్తి మార్గంలో ఉండాలి. నాకు ఒక తల్లి ఉన్నారు, ఇవాళ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మాధవి గారిని అరుణాచలానికి చాలా భక్తురాలు. వారు నాకు ఒక 2 రోజుల క్రితం, నిన్ననో ఎప్పుడో అనుకుంటాను, ఫోన్ చేశారు పొద్దున్న. ఆ తల్లి అన్నారు నాతోటి, కోటేశ్వరరావు గారు మేము 15 మంది ఉపన్యాసానికి వస్తున్నాం, వచ్చేటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర బయలుదేరుతూ రమణాశ్రమం దగ్గర మేము గిరి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాం అని నమస్కారం చేసుకుని గబగబ గబగబ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇది ఆది అన్నామలై దేవాలయం అనుకుని ఇక్కడ కూర్చుని ప్రసంగం వినేసి మళ్ళీ మేము ఆది అన్నామలై నుంచి తిరిగి ఉత్తరార్ధ భాగం పూర్తి చేసుకుని అరుణాచలం కొండ గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుంటున్నాం అనుకుని మళ్ళీ లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య గిరి ప్రదక్షిణం అయిపోయిందని ఒక్కసారి అరుణాచలం కొండ తలుచుకొని నమస్కారం చేసుకుని కాటేజ్లోకి వెళ్ళిపోతున్నాం, రమణాశ్రమంలోకి వెళ్ళిపోతున్నాం, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. భావన మాత్రం చేత ఏమైంది? మీరు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు ఈ భక్తి ఒకనాడు మీకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది. ఈ భక్తి మిమ్మల్ని ఒక స్థితికి తీసుకెళ్తుంది. అంతేగాని రమణుల్ని ఇమిటేట్ చేయకూడదు. ఆవిడ ఎంచుకున్న మార్గం గొప్పది. నేను వెంటనే ఫోన్ పెట్టేసి నా భార్యతో చెప్తే చాలా సంతోషపడింది. నిజంగా చాలా గొప్ప విషయం కదండి, చాలా మంచి ఆలోచన వచ్చింది ఆవిడకి. చాలా అంత మంచి ఆలోచన ఎలా వచ్చిందండి? నిజమే, అలా అనుకున్నటువంటి భావనతో వెళ్ళడం. ఆవిడ ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేసేస్తున్నారు, భాగవతం వినేస్తున్నారు, ఎంత పుణ్యం మూట కట్టేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. మనస్సు చేత ఎదగడం అంటే అది. సో నేను ఏదో ఒక వ్యక్తిని పొగడాలని కాదు, అసలు ఆవిడ ఈ సభలో ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. నేను ఒక మంచి విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి కాబట్టి చేశానంతే. అందుచేత లుప్త క్రియాకలాపుండు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక జ్ఞానికి మనకున్నట్టుగా కర్మలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? లుప్త క్రియాకలాపుండు అన్నది దక్షుడు నిందించడానికి ఉపయోగించాడు, కానీ అది ఏమైంది? శివుడి పట్ల స్తోత్రం అయిపోయింది. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు. మానహీనుడంటే ఎవరు? శరీరము మీద భ్రాంతి ఉందనుకోండి, ఇది నా శరీరం అనిపిస్తే దీనికి మంచి ప్యాంట్ వేద్దాం, దీనికి మంచి చొక్కా తొడుగుదాం, మంచి పౌడర్ రాసుకుందాం, అలా ఉందాం, ఇలా టై కట్టుకుందాం, ఇలా కోట్ వేసుకుందాం, అన్ని కోరికలు వస్తాయి. ఏమిట్రా దిక్కుమాలిన శరీరం, ఇది నేనా? ఇది పడవా? ఇందులో ప్రయాణించి ఈశ్వరుడి పాదాలు చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరం అధ్యంకులకి ఇది ధర్మసాధనం, ధర్మానికి ఉపయోగించాలి తప్ప అంతకుమించి దీనికి అలంకారం ఏమిట్రా, అది ఎందుకు దీని మీదంత వ్యామోహం అని ఉన్నాడు అనుకోండి. ఆయనకి మానహీనుడు ఏమిటండి? ఆయన ఇప్పుడు అలా ఉంటారు, తలకాయ దూకోరు సరిగ్గాను, లేకపోతే ఎప్పుడు బోడిగుండు, లేకపోతే ఎప్పుడు అలా తిరుగుతుంటాడు, ఆయన పంచి చిరిగిపోయి ఉంటుంది, ఆయన చొక్కా చిరిగిపోయి ఉంటుంది, బయటవాడికి అలా కనిపిస్తుంది. కానీ ఆయన మానహీనుడు కాడు, ఆయనకి దేహభావన లేదు. కాబట్టి ఇప్పుడు మానహీనుడు అన్న దక్షుడు వాడిన మాట ఈశ్వరుడి పట్ల స్తోత్రమైంది. మానహీనుండు. రమణులు తపస్సు చేసిన తర్వాత కొంతకాలం బట్ట కట్టుకునేవారు కాదు, దిగంబరులై తిరుగుతుండేవారు. ఎవరో ఒకరు అడిగారు, భగవన్ మీకు దేహభావన లేదు, కానీ లోకం అని ఒకటి ఉంది కదా, ఇంకా అది ఎదగలేదు కదా, అందుకని మీరు కనీసం ఒక గోచీ పెట్టుకుంటే బాగుంటుంది. ఆల్ రైట్, లోకం, నేను ఒక గోచీ పెట్టుకుంటే లోకానికి బాగుంటే అది పెట్టుకోవడం వల్ల చిన్న నష్టం ఏమిటి? అలాగే పెట్టుకుంటాను, గోచీ పెట్టుకునేవారు. మానహీనుండు. ఒక జ్ఞాని స్థితి ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళకి దాని మీద కూడా మమకారం ఉండదండి. ఆ గోచీ నిండా కన్నాలు ఉండేవి.
ఉంటే కోటీశ్వరులు హైకోర్టు జడ్జీలు ఆయన ఆశ్రమం చుట్టూ తిరిగేవారు. కోరుకుంటే ఇంత గోచి ఇచ్చేవాళ్ళు ఉండరండి. ఆయన గిరిప్రదక్షిణం చేస్తూ రక్కసిముళ్ళ పొదల్లోకి వెళ్ళి 2 ముళ్ళు విరిచి ఒక ముళ్ళుకి ఒక ముళ్ళుతో కన్నం పెట్టి ఉన్న గోచి తీసేసి అందులోంచి ఓ దారం లాగి ఈ ముళ్ళుకి ఎక్కించుకొని ఆ గోచీకున్న కన్నం కుట్టేసుకొని మళ్ళీ గోచి పెట్టుకుని వచ్చేసేవారు. కన్నాల గోచి అని 10 మంది బాధపడకుండా, అయితే ఆయనకు అది అక్కర్లేదు. ఇప్పుడు ఆయన్ని మానహీనుడు అంటారా, ఆత్మస్థితిగతుడు అంటారా? అంతే వాళ్ళ స్థితి. మహానుభావులు ఆత్మస్థితిగతులైనటువంటి వారు అలా ఉంటారు. మానహీనుండు అంటున్నాడు. ఇప్పుడు అది నింద అయిందా స్తోత్రమైందా? శంకరుడికి స్తోత్రమైంది. మర్యాద లేనివాడు. మర్యాద అన్నది ఎప్పుడు ఇస్తారు? నిన్నటి రోజున మీరు విన్నారు, పరీక్షిత్ వచ్చాడు, మహానుభావుడైన తపస్సు చేసుకుంటున్నాడు శమీక మహర్షి. ఎప్పుడు మర్యాద ఇస్తారు? ఎవరో వచ్చారు, తలుపు కొట్టారు, లోపలికి వచ్చారు, ఇది పైకి భావన ఉంటే మీరు అవతల వారికి మర్యాద ఇస్తారు. అసలు ఇంద్రియములేవీ పని చేయకుండా అంతటా ఒక్క బ్రహ్మమే కనపడుతున్న వాడికి రెండో వస్తువు ఎక్కడి నుంచి కనపడుతుంది? ఇంకోళ్ళు వచ్చారని చెప్పడానికి. ఉన్నదొక్క బ్రహ్మమా, బ్రహ్మమునందు రమించిపోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి మర్యాద లేనివాడు అని మీరు ఎలా అంటారంటే బ్రహ్మమునందు రమిస్తున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మర్యాద అన్న మాట వర్తించదు. కాబట్టి స్తోత్రమైంది. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రచారుండు. ఎప్పుడు ఉగ్రంగా తిరుగుతుంటాడు. ఇది ఒక విచిత్రమైన విషయం అండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి. కావ్యకంఠ గణపతి మునిని అరుణాచలంలో తిరుగుతుండేవారు. పరమశివుడికి గురించి చెప్పేటప్పుడు అరుణాచలాన్ని అనుసంధానం చేస్తే ఆ నామము విన్నంత మాత్రము చేత పాపములు పటాపంచలవుతాయి. అందుకని అరుణాచలాన్ని ఎక్కువ కలుపుతున్నాను ఇవాళ. కావ్యకంఠ గణపతి ముని కంచిలో ఉండేవారు. అమ్మవారి దర్శనం అయింది ఆయనకి. కంచి కామాక్షీదేవి ప్రత్యక్షమై నువ్వు నా దర్శనము నీవు పొందడం వల్ల నువ్వు సమస్త శక్తులు నీ స్వాధీనమయ్యాయి. కానీ నువ్వు ఇక్కడ ఉండకు, అరుణాచలం వెళ్ళిపో, పిచ్చివాడు తిరిగినట్టు తిరుగుతూ ఉండు అంది. అంటే ఆయన నడుస్తుంటే, ఆయన చూస్తుంటే ఎలా ఉండేదంటే, కావ్యకంఠ గణపతి మీద కాదు, శేషాద్రి స్వామి వారు తిరుగుతుంటే అందరు అనుకునేవారు, ఏమిటో బాబా అంత ఉగ్రంగా ఉంటాడు, అలా తిరుగుతుంటాడు అనుకునేవారు. ఆయన తనకున్న శక్తులు బయటపడకుండా ఇలా కూర్చుని ఉండేవారు ఎప్పుడు. ఇప్పటికీ మీకు అరుణాచలంలో కొన్ని క్యాంటీన్స్లో కనపడతాయి. వారి పేరు మీద ఆశ్రమం ఉంది. ఇప్పటికీ రాత్రింబవళ్ళు ఆ సమాధిలోంచి శక్తి తరంగాలు బయటికి ప్రసారం అవుతూ ఉంటాయంటారు. ఈసారి నాతో వచ్చిన వాళ్ళు 100 మంది అరుణాచలంలో శేషాద్రి స్వామి కాటేజెస్లోనే ఉన్నారు. అందుచేత ఉన్మత్త ప్రియుండు. ఇప్పుడు చెప్పండి, మత్త ప్రచారుండు. ఆయన ఎలా ఉంటాడు చూడ్డానికి? ఉగ్రంగా తిరుగుతున్నట్టు ఉంటాడు. కారణం ఏమిటి? అసలు బాహ్య సంబంధం ఏమీ లేదు. ఎప్పుడు బ్రహ్మమునందు రమించిపోతూ ఆనందంతో తిరిగేస్తుంటాడు. వెర్రి ఆనందంలో ఉన్నాడు అనుకోండి, వాడు పిచ్చాళ్ళే ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఓ పిల్లాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడు అసలు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడ్డు. ఎప్పుడు చూసినా ఇలా రైటింగ్ ప్యాడ్ ఎట్టుకుని ఇలా ఓ లెక్కలు చేసేస్తుంటాడు. ఆ పిల్లాడికి తండ్రి ఫోన్ చేశాడు, ఒరే హైదరాబాద్ నుంచి ఇప్పుడే తెలిసింది న్యూస్, ఎంసెట్లో నీకు స్టేట్ ఫస్ట్ వచ్చింది అని. ఎప్పుడు నోరెత్తిని మాట్లాడని పిల్లాడి అపార్ట్మెంట్లో ఒక్కసారి ఆహూ ఆహా అని అరిచాడు. బయటికి వచ్చిన నిక్కరేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వాళ్ళ తలుపులు కొట్టేశాడు, వీళ్ళ తలుపులు కొట్టేశాడు, వాచ్మెన్ని కౌగిలించేసుకున్నాడు, ఎదురింటి వాళ్ళ కుక్కని ముద్దెట్టేసుకున్నాడు, అక్కడెక్కడో వెళ్ళిపోతున్న పిల్లని ఎత్తేసుకున్నాడు. ఇటు వీడికి ఏం వెర్రి పట్టిందా ఇటు బాబు, చదివి పిచ్చి వచ్చేసిందా అనుకుంటారు. ఎందుకు అలా ఉన్నాడు వాడు? ఇవాళ గొప్ప ఆనందాన్ని పొందేశాడు వాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఆ బ్రహ్మానందమును పొందినటువంటి వాడు అలా తిరుగుతుంటాడు. అందుచేత శంకరుడు బ్రహ్మానందమును పొందుతున్నవాడు, ఆత్మయందు స్థితిగతుడు, ఆత్మస్వరూపి. ఇంత పిసరు కల్తీ అందులో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన నిర్గుణ చైతన్యమై ఉన్నాడు, లింగస్వరూపి అయి ఉంటాడు. అందుకని ఆయన ఎలా ఉంటాడు? మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు. ఇదో విశేషణం వేసి పారేశాడు. పెచ్చాళ్ళకి ఇష్టం రా నువ్వంటే, మామూలు వాళ్ళు ఎవరు నేను ఇష్టపడరా అన్నాడు. ఉన్మత్త ప్రియుండు. ఉన్మత్తుడు అంటే ఎవరో తెలుసా అండి? ఆయనకి శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో ఆయనకు అదో పేరు, ఉన్మత్త ప్రియాయ నమః అని. అందుకే ఉమ్మెత్త పూలతో పూజ ఇంకెవరికి లేదు, శివుడి కోడికే. పిచ్చివాణ్ణి మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకని అంటే వాడికి ఏదో భావన ఉంటుంది, కానీ వాడు చేస్తున్న పని మీకు అర్థం కాదు. అలాగే బ్రహ్మజ్ఞాని చేసేటటువంటి పని మీకు అర్థం కాదు. రామకృష్ణ పరమహంస చీకటి పడిన తర్వాత బాగా చీకటిగా మారేడు దళాల చెట్లుండి ఇంతంత ముళ్ళు ఇలా కిందకున్న చోటికి ఆ గుబుర్లలోకి వెడుతుండేవారు. ఒకసారి వాళ్ళ మేనల్లుడికి అనుమానం వచ్చింది, ఎక్కడికి వెడుతుంటాడో చూద్దాం అసలని చీకట్లో రామకృష్ణ పరమహంస వెంట వెడుతున్నారు.
పెడుతుంటే రామకృష్ణ పరమహంస జంజం తీసేసి ఓ ముళ్ళుకి పెట్టేసి ఉన్న గోచి విప్పేసి అవతల పారేసి ఆ ముళ్ళల్లోకి వెళ్ళిపోతుంటే ఇంతంత మారేడు దళాల చెట్ల ముళ్ళు వీపు గీరేస్తున్నాయి. రక్తం ఓడిపోతూ వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు అటువంటి నిశ్శబ్దాన్ని కోరుకుని బ్రహ్మమును అనుభవిస్తారు. ఆ ఆనందాన్ని అక్కడ అనుభవిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది బయటవాడికి ఎలా ఉంటుందండి? పిచ్చేళ్ళే ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు, రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అన్నారు. ఇన్ని జన్మలకో అలా బ్రహ్మము గురించి తాపత్రయపడేది. ఇప్పుడు చెప్పండి, ఉన్మత్త ప్రియుండు బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి కొలుస్తారు. అందుకే జ్ఞానము కావలసిన వాడు శంకర శివారాధనం చేస్తుంటాడు. అందుకని ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, బట్ట కట్టుకోడు. దానికి రెండు అర్థాలు. అసలు నిజానికి ఈ పద్యం ఒకటి నెలలు చెప్పచ్చు. అంటే అలా ఏం నేను చెప్పను, కంగారు పడకండి. దిగంబరుండు, దిగంబరుండు అంటే అంతటా వ్యాపించేశాడు కాబట్టి దిక్కులను వస్త్రముగా కట్టుకున్నవాడు కాదు. కాదు, మీరు ఒక్కటి ఆలోచించండి. నేను కొంచెం ఇలా చెప్పానని నన్ను అన్యథా భావించకండి. ఒక స్త్రీ కొన్ని కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ధరించింది, కానీ బట్ట కట్టుకోకుండా బయటికి వచ్చింది. ఏమంటారు? చి, మాన మర్యాదలు లేవురా, వస్త్రం ధరించకుండా బయటికి వచ్చింది అంటారు. ఒక స్త్రీ పసుపు తాడు మెళ్ళో వేసుకుని నల్లపూసలు వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుని బయటికి వచ్చింది, మానవతి రావిడ అంటారు. ఇందుచేత అంటే ఈ శరీరము వేరొకరిని గౌరవించవలసి, ఈ శరీరము వేరొకరిని ఆకర్షిస్తోంది అన్న భావన ఉన్నంత కాలము దీనికి వస్త్రం అవసరము. బాహ్యమునందు, ఆంతరమునందు దీనికి భక్తి అన్న వస్త్రం అవసరము. ఇప్పుడు శంకరుడు బట్ట కట్టుకోవడానికి ఆయన మీద ఎవరున్నాడని ఆయన కొలుస్తాడు? ఉన్నది ఆయన ఒక్కడే, పరబ్రహ్మం. మీరు అందుకే అదేమిటండి, నిన్న వరకు నారాయణుడు అన్నారు కదా అనుకోకండి. నారాయణ శివ రెండు ఒకటే తత్వం. అందుకని ఇప్పుడు ఆయన ఎవరిని కొలవాలి? ఇంకా ఆయనకి భక్తి ఏంటి? అందుకని ఆయనకి భక్తి వస్త్రం కట్టుకోడు. తాను పొందవలసిన వేరొకడు లేడు కాబట్టి ఇది దిగంబరుడు అంటే. కాబట్టి దిగంబరుండు, భూతప్రేత పరివృతుండు, ఎప్పుడు భూతాల్ని ప్రేతాల్ని వెంట పెట్టుకు తిరుగుతుంటాడు. మీరు ఒకటి బాగా ఆలోచించండి. సాధారణంగా శివుణ్ణి నింద చేసేవాళ్ళు ఈ మాట అంటుంటారు, పిశాచాల్ని వాటిని పెట్టుకు తిరుగుతుంటాడు. నేను ఒక మాట అంటాను. ఒక మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పగా పాఠం చెప్తాడు. ఆ పాఠం చెప్పే మాస్టారు 95 మార్కులు 96 మార్కులు తెచ్చుకునే పిల్లల్ని మాత్రమే అభిమానిస్తాడు. 35 మార్కులు వచ్చే పిల్లవాడి వంక ఇలా కన్నెత్తి కూడా చూడడం, వాళ్ళ హోంవర్క్ పుస్తకం చూడడం, వాడికి ఇంకొక మాట పాఠం చెప్పడం. వాడు లేచి ఏదైనా డౌట్ అడిగితే చిన్నోరమై నీకు వచ్చే మార్కులు ఎన్ని కూర్చో అన్నాడు అనుకోండి. అంటే ఆ 35 మార్కులు వచ్చేటటువంటి వాడికి ఈయన ఎప్పటికైనా టీచర్ కాగలడా? ఎప్పటికీ కాలేడు. ఆయన 95 96 మార్కులు వచ్చే ఒకరిద్దరికే ఆయన టీచర్ అంతే. మరి కింద పడిపోయిన వాడికి కూడా ఒక అధ్యాపకుడు ఉండాలి కదా, ఆశ్రయించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. భక్తులైన వారు మాత్రమే ఆశ్రయిస్తే ప్రపంచంలో భూతాలు ప్రేతాలు అవి కూడా జీవులే, అవి కూడా సృష్టిలో ఉన్నవే. మరి అవి ఎవరిని ఆశ్రయించి మళ్ళీ మంగళత్వాన్ని పొందుతాయి? అంటే అరమరికలు లేకుండా. అందుకే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని పేరు. తండ్రికి ఓ 3 కొడుకులు పుట్టారనుకోండి. పెద్ద కొడుకు ఐఏఎస్ అయ్యాడు, ఒక పెద్ద పోస్ట్లో ఉండి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యాడు. రెండో ఆయన ఐపీఎస్ అయ్యాడు, ఆయనేమో ఏదో కర్ణాటక స్టేట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. మూడో ఆయనకి అక్షరం ముక్క రాలేదు, ఒక 6-7 కొట్లకి వెళ్ళి 6-7 కొట్లల్లోనూ పద్దులు రాసుకుని జీవితం గడుపుతున్నాడు. మీరు ఆలోచించండి, తండ్రి ఆ ఐఏఎస్ని ఐపీఎస్ని తన షష్ఠి పూర్తికి పిలిచి, మూడో వాడిని నువ్వు మాత్రం పొరపాటున కూడా రాకురే, నీకు చదువు రాలేదు, నువ్వేమో 4 కొట్లల్లో పద్దులు రాసుకుంటున్నావు అని అంటాడా? అనడు. ముందెవరిని పిలుస్తాడో తెలుసా అండి? ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి, రే అన్నయ్యలు ఇద్దరు పట్టుబట్టలు అట్టుకొస్తారు, నువ్వు లేనిపోని మెహర్బానీలకు పోయి నాన్నగారికి అమ్మకి పెడదామని నువ్వు కూడా ఎగరలేని ఎత్తుకి ఎగిరి నాకు దానికి 5 వేలు పెట్టి పట్టుబట్టలు పట్టుకురాకు, ఎవరికి తెలియక్కర్లేదు, నీ మొహం కామ్గా ఈ 10,000 రూపాయలు నీ దగ్గర ఉంచుకుని బట్టలు కొని అందరిలో పట్టుకొచ్చి పెట్టంటాడు. ఎందుకంటారండి ఆ మాట? తండ్రి కనుక. అడుగున ఉండిపోయిన వాడి మీదే అభిమానం చూపిస్తాడు. ఒరే నువ్వు ఉంచరా అంటాడు. ఆ మనవాణ్ణి దగ్గర పెట్టుకు చదివిస్తాడు. నీకు ఎలాగో రాలేదు, పోనీ వాడిని ఉంచరా, వాడిని నా దగ్గర పెట్టి చదివిస్తాను, వాడైనా వృద్ధిలోకి వస్తే కాస్త నీ కుటుంబం సంస్కరింపబడుతుంది అంటాడు. ఎవడు వెనకబడిపోయాడో వాడి గురించి తాపత్రయపడతాడు తండ్రి. భూతప్రేత పరివృతుండు, ఇది జగత పితరవ్వంది.
భూత ప్రేతాలకి కూడా తన ఆశ్రయమై ఉంటాడు. ఎంతటి విశాల హృదయుడు నా స్వామి. అందుకని భూత ప్రేత పరివృతుండు. ఇప్పుడు స్తోత్రమైందా నిందైందా ఆయనకది? ఉగ్ర పరేత భూ నికేతనుండు. శ్మశానాల్లో తిరుగుతుంటాడా ఆయన అన్నారు. నేను కొన్ని వదిలిపెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని మాటికి వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే ఎప్పటికవుతుంది భాగవతం. అందుకని ఉగ్ర పరేత భూనికేతనుండు, శ్మశానంలో ఉంటాడు. ఇదొక మాట. రుద్రుడు శ్మశానవాసి, శివుడు శ్మశానవాసి, కాబట్టి పూజ చేయకెళ్ళలేదు. ఆల్ రైట్, నేను ఒక మాట అంటాను, మీరు ఆలోచించండి. శ్మశానము దేనివల్ల అపవిత్రము? శవాలు పెడతాయి కాబట్టి అమంగళము. ఒకవేళ శవాలు వెళ్ళినది అమంగళమైతే, శవమున్న ప్రదేశము అమంగళమన్నది యథార్థమైతే, ఈ భూమండలమంతా శ్మశానమే. నేను ఇలా అంటాను. శ్మశానంలో చచ్చిపోయాడా, ముందు ఇంట్లో చచ్చిపోయాడా? ఇంట్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. హాస్పిటల్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. చావన్నది వచ్చింది శ్మశానంలో కాదు, ఇక్కడ వచ్చింది. పిండాండము బ్రహ్మాండములో కలిసిపోతున్న పవిత్ర ప్రదేశం శ్మశానం. మరణం వచ్చింది ఇక్కడ వచ్చింది, నీ ఇంట్లో వచ్చింది, హాస్పిటల్లో వచ్చింది, కారులో వచ్చింది, బస్సులో వచ్చింది, రైల్లో వచ్చింది. శ్మశానంలో మృత్యు ఎవరికీ రాలేదు. శ్మశానవాసి అంటే అర్థం ఏమిటంటే, చచ్చిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు. నావాడన్నవాడు ఒక్కడు రాడు. జీవుడు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నెగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోజిని భస్మముల్ తొలుక దుఃఖ మహాంబుధి సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. ఎంత గొప్ప మాట అండి నిజంగా. నా భార్య అంటాడు. దుఃఖ మహాంబుధి సొచ్చు పత్నియున్, ఆయన ఆఖరి ఊపిరి అయిపోతుంటే, ఎగ ఊపిరి వచ్చేస్తుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నిలబడిపోతుంది అంతే ఆవిడ. ఏం చేయగలదు అంతకన్నా? కొడుకు ఎక్కడి వరకు వస్తాడు? శ్మశానం వరకు వచ్చి అంచేష్టి చేసేస్తాడు. వాడు తిరిగి వెళ్ళిపోతాడు. 11వ రోజున బట్టలు పెట్టుకొచ్చి బావమరిది పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తోడొచ్చేవాడు ఎవడన్నా ఉంటే, నీకేం భయం లేదు నాన్న, ఇంత పుణ్యం చేశావే, జీవితంలో ఒక్కసారి శివా అన్నావు, అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు. రోజు మీరున్న ఊళ్ళో కనపడ్డ వాళ్ళు మీకు గొప్ప కాదండి. మీరు ఒక రైల్వే స్టేషన్లో భయంకరమైనటువంటి ప్రమాదం జరిగి ఏమీ తెలియని చోట మీరు రైళ్లు దిగిపోయి ఒంటి నిండా దెబ్బలతో పడిపోయి ఉన్నటువంటి స్థితిలో, మీ భార్య లేదు, బిడ్డలు లేరు, సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది, ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఏడుపులు తప్ప ఇంకొకటి లేని స్థితిలో, అప్పుడు గబాలన ఏమండి మీరా అని ఎవరో వచ్చి పలకరించి, మీరు నాకు బాగా తెలుసండి, బెంగ పెట్టుకోకండి, నా దగ్గర రొట్టె ఉంది, నాకు దెబ్బలు తగలలేదు అని మీకు దెబ్బలు తుడిచి కట్టుకట్టి మీకు రొట్టె పెట్టిన వాడు మీకు ఎంత ఆత్మబంధువుగా కనపడతాడు. ఎవ్వరూ రాక అందరూ వదిలేసిన చోట నా స్వామి అండగా ఉండి చెయ్యి పట్టుకుంటున్నాడు. ఇది బంధుత్వమా, రక్షకత్వమా, ద్రోహబుద్ధ? ఆయనకి అమంగళత్వం అంటగడతావా? ఎంత సాహసం నీకు! అలాగైతే మంగళత్వము అమంగళత్వము ప్రపంచం అంతా ఉంది. ప్రపంచంలో జీవులు చచ్చిపోని ప్రదేశం ఒకటి నాకు చూపించండి, అప్పుడు దేశమంతా శ్మశానమే. కాబట్టి మొత్తం భూమండలం అంతా అమంగళం అయి ఉండాలి. లేదా అది అమంగళం కాకపోతే ఇదంతా అమంగళం కాకుండా ఉండాలి. ఏదో ఒక మాట ఉంటుంది అంతే తప్ప, అది అమంగళం ఇది సుమంగళం అని నువ్వు అనకు. ఇది ఎలా మంగళం అవుతుంది? అంతా అమంగళమే అలాంటప్పుడు, ఎందుకంటే అన్ని చోట్ల చచ్చిపోతున్నారు కాబట్టి. ఇప్పుడు ఏమైంది? ఉగ్ర పరేత భూనికేతనుండు, ఆయనంత ఔదార్యం ఉన్నవాడు, ఆయనంత రక్షకుడు ఎక్కడున్నాడు? ఇది తండ్రితనం అంటే. తండ్రి ఎప్పుడొస్తాడండి? ఎవ్వరూ రానటువంటి స్థితిలో కష్టంలో పడిపోయి ఉంటే వచ్చేవాడు ఎవరో తెలుసా అండి? తండ్రి ఒక్కడే. మీరు ఎప్పుడైనా పేపర్లో చదవండి, 100 హత్యలో ఎక్కడో చేసి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉండి ఆఖరికి ఆ వ్యక్తి దొరికి జైలుకు పట్టుకెళ్ళిపోతుంటే అందరూ వీడు దొంగ 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 అంటుంటే, అప్పుడు కూడా వాళ్ళు కన్న కొడుకుతనాన్ని చూసి ఏడిచేటటువంటిది, ఉరి తీసేస్తే ఆ శవం కోసం ఆ జైలు బయటకు వచ్చి కూర్చుని ఏడిచేది తల్లిదండ్రులే. నా స్వామి రుద్రభూమిలో ఉంటాడంటే అది కారణం. అయ్యయ్యో ఇంత శరీరం ఇచ్చాను రా, ఏమీ చేయలేకపోయాడు, పోన్లే నేనున్నాను నాన్న, బెంగెట్టుకోకోసారి కనపడదామని అక్కడ ఉంటాడు ఆయన. ఎంత మంగళప్రదుడండి ఆయన. ఉగ్ర పరేత భూనికేతనుండు వితత స్రస్త కేశుండు. జుట్టు విరబోసుకుని ఉంటాడని తిట్టాడు, కానీ అందులో ఒక గొప్ప శబ్దం ఉంది. కపర్దీ అని ఆయనకి పేరు. ఆయన పెద్ద జటాజూటంతో ఉంటాడు కాబట్టే గంగని పెట్టాడు. లేకపోతే గంగ ఎక్కడి నుంచి వస్తుంది? సగరపుత్రులు ఎలా తరిస్తారు?
అటువంటి వాడు, ఆ వ్యోమకేశుడైనటువంటి వాడు ఎవరున్నాడో, మీకు ఒక మాట చెప్పనండి, తీర్థయాత్ర చేసేటప్పుడు తీర్థయాత్ర ఫలితములు మీకు రావు. ఎందుకో చెప్పనా? మీరు ఒక నదీ స్నానానికి ఎడతారు, నేను స్నానం చేశాను అనుకుంటారు, మీకు ఆ ఫలితం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, నదీ స్నానం చేసేటప్పుడు నియమం ఉంది. ఒక మంత్రం చెప్తూ గట్టునున్న ఇసుక తీసి నదిలోకి విసిరి స్నానం చేయాలి. మనందరం కాకి స్నానం చేస్తాం, సంకల్పం లేని స్నానం చేస్తాం. కాబట్టి ఇలా మీరు స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఫలితాన్ని అక్కడ ఒక కృత్య తిరుగుతుంటుంది, బ్రహ్మగారు సృష్టించిన కృత్య, కళ్ళకి కనపడదు, అది తింటుంది, ఆ పుణ్యాన్ని తిని బతుకుతూ ఉంటుంది. దానికి అదే పని, నదిలో ఒడ్లని తిరుగుతూ ఉంటుంది. అది పుణ్యం రాకుండా మీ పుణ్యాన్ని తినేసేటటువంటి కృత్య మీరు నదులలో స్నానం చేసినప్పుడు మీకు ఆ శ్లోకాలు తెలియవు, మీకు ఆ మంత్రాలు తెలియవు. తెలియకపోయినా మీరు ఒక క్షేత్రాన్ని దర్శనం చేసి విడిచిపెట్టేసే ముందు కపర్దీ అన్నారనుకోండి, శంకరుడి జటాజూటం తలుచుకుని నమస్కారం చేస్తే మీరు వెళ్ళినటువంటి ఆ క్షేత్ర ఫలితమును కృత్య ముట్టుకోలేదు, మీ పుణ్యం మీకే ఉంచుతాడు. ఇప్పుడు ఇది పవిత్రమా అపవిత్రమా? ఆయన జుట్టు ఇంతటి పవిత్రత కలిగినటువంటి జటాజూటం. కాబట్టి వితతస్రస్తకేశుండు అని ఇన్ని మాటలని ఆ కర్ణం ఒక మాట అన్నాడు, అశివుడు. అసలు శివుడు ఏమిటి అయినా? అశివుడు అన్నాడు. మంగళప్రదుడు కానివాడిలా పైకి కనపడతాడు, కానీ ఆయన చేసేవన్నీ మంగళాలే. పైకి అమంగళంగా కనపడతాడు, కానీ అన్నీ మంగళప్రదమైన పనులే చేస్తాడు. అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదమెట్లు కలిగే అని ఇన్ని మాటలంటే నిజంగా మంగళం చేసేవాడే కాబట్టే, అంత మహాజ్ఞాని కాబట్టి ఇన్ని అన్న తర్వాత తిరగబడిపోయాడు అనుకోండి శివుడు కూడా. అప్పుడు ఇంకా మీకు శివుడిని పట్ల నింద స్తోత్రం ఎలా అవుతుంది? అందుకే ఆయన ఏమీ అనలేదు, అలా నవ్వుతూ కూర్చున్నాడు అంతే. దూషణ భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి వాళ్ళకి. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం అండి. దీనుల ఎడల దీనులు ఒక ఎక్స్ట్రీమ్, తనని ద్వేషించి మాట్లాడేటటువంటి వారి పట్ల, ఇద్దరి పట్ల, పూజనీయత పట్ల, దీనుల పట్ల ఏకకాలమునందు సమానంగా ఉండగలిగినటువంటి లక్షణము కేవలము బ్రహ్మమునకు ఉంటుంది, బ్రహ్మమును అనుభవించిన వాడికి ఉంటుంది. ఇదో చిత్రమైనటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడో రమణాశ్రమంలో రమణులకు ఏదో ఉత్సవం చేసినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ముందు భోజనం చేస్తారని అనౌన్స్ చేశాడు ఆశ్రమం సెక్రటరీ గారు. అదేంటి, బైరాగులు వాళ్ళు బయట కూర్చున్నారు భోజనానికి, బైరాగులకి తర్వాత పెడతారు, ముందు పెద్దవాళ్ళందరూ భోజనం చేస్తారన్నారు. హైకోర్టు జడ్జీలకి పెద్ద పెద్ద వాళ్ళకి పంక్తి వేశారు. వాళ్ళతో పాటు మొదటి వరుసలో రమణ మహర్షిని కూర్చోబెట్టాలని రమణు లేరని వెతుకుతుంటే గేటు బయట బైరాగుల్లో ఈయన వెళ్ళి కూర్చునుంటే సెక్రటరీ గారికి ఎవరో చెప్పారు, అక్కడ కూర్చున్నారండి ఆయనని. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు భగవాన్ ఇక్కడ కూర్చున్నారన్నారు. బైరాగులకు తర్వాత అన్నారు కదా, అందుకని నేను ఇక్కడ కూర్చున్నానన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. రేపు వస్తారే తత్వవిధానంద సరస్వతి మహారాజ్, ఆయన్ని నేను అపర సుఖబ్రహ్మ అని ఎందుకన్నానో తెలుసా అండి? అనవసరంగా నేను ఎవరిని పొగడను. తెగడకుండా ఉండేటటువంటి అదృష్టం నా నోటికి ఈశ్వరుడు ఇచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. ఎందుకన్నానంటే, మీరు తత్వవిధానంద సరస్వతి మహారాజుని భిక్షకి పిలిచి, అయ్యా నాకేం లేదండి సైకిల్ మీద వచ్చానంటే, అయ్యో దానికే ఉందండి రండి సైకిల్ ఎక్కేద్దాం, సైకిల్ ఎక్కి వచ్చేస్తారు. వచ్చేసి మీ ఇంటికి వచ్చి మీరు ఏ కు అన్న మాట కూడా రానివ్వరు. అసలు ఆయనకి కులము అన్న మాటే లేదు. ఎవరెవనివ్వండి, ఆయన భిక్ష పెట్టినప్పుడు ఈశ్వరుడు పెట్టాడు అంతే. అందరితో కలిసి అందరూ చూస్తుండగానే భిక్ష స్వీకరిస్తారు. నిన్నటి రోజున మీరు చూశారు కదమ్మా మా ఇంట్లో. తప్పించి ఆయనకి చాటు మాటు గోప్యం అలాంటివి ఏమి ఉండవు. అందరితో పాటు తింటారు. బ్రహ్మం ఏం తింటుందో నేను అది తింటున్నాను, ఈశ్వరుడు తింటున్నాడు అంతే, నేను తింటలేదు. అంత ఈశ్వర భావనతో ఉంటారు. ఒకరిని పిలవలసి వస్తే అసలు సాధారణంగా పేర్లు కూడా ఉపయోగం, మహాత్మా అని పిలుస్తూ ఉంటారు. ఇది బ్రహ్మమునందు రమించడం. నేనైతే యథార్థంగా ఏమనుకున్నానో తెలుసా అండి, తత్వవిధానంద సరస్వతి కాకినాడ 4 రోజులు ఇంత అమెరికా పర్యటన చేసి రావడం అన్నది కేవలం ఒక మిష. అసలు తత్వవిధానంద సరస్వతి మహారాజ్ ఈ ఊరు రావడం వెనకాతల కృష్ణ భగవానుని యొక్క కటాక్షం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే రేపు భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తెలిసో తెలియకో నా బిడ్డలందరూ భాగవతం వింటున్నారు. భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం వారి దర్శనం ఇప్పించాలి, వారి అనుగ్రహ భాషను ఇప్పించాలి అనే ఈశ్వరుడు వారిని రప్పించాడు. రేపటి రోజున మనకి దర్శనం ఇస్తున్నారు. ఎవ్వరూ విడిచిపెట్టకండి. గంగా స్నానం కన్నా పవిత్రం వారి దర్శనం. తప్పకుండా అందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణాన్ని విందాం.
అందుకని రేపటి రోజున మనకి జరగబోతున్న దర్శనం శుకబ్రహ్మ దర్శనమే, నాకేం అనుమానం లేదు అందులో. సో నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఉగ్ర పరేత భూ నికేతనుండు ఇన్ని మాటలు వాడి అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగే. వాళ్ళకంటే లోపల ఒకటి దాచుకోవడం, బయటకు ఒకటి ఉండడం ఉండదు. ఎంత గోప్యం లేకుండా, ఎంత చక్కగా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటారు. అలా ఉండడం ఒక్క బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి శంకరుణ్ణి పట్టుకుని ఇన్ని మాటలు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, కోపం వచ్చేసి అన్నాడు, ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇవ్వాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు. ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటంటే అది యజ్ఞయాగాదులు అనిపించుకుంటాయి అవి, అదో అజ్ఞానం అంతే. కాబట్టి తన పరిధిని దాటిపోయి నీకు యజ్ఞములందు హవిస్సునందు భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయి మంచి వేగంతో విస్సురుగా లేచి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు. అది విచిత్రం. ఇంత కోప్పడితే, ఇంత శపిస్తే ఏమీ అనలేదు, అలా ఊరుకున్నాడు. అగ్నిహోత్రానికి తగులుతుందండి. మీరు అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి దిక్కుమాలిన అగ్నిహోత్రాన్ని కొబ్బరి చెప్ప పెట్టి కొట్టారనుకోండి, కొబ్బరి చెప్ప కాలిపోతుంది అంతే, తప్పించి దానికి ఏమవుతుంది? అది రగిలిపోతున్న బ్రహ్మం, అది దానికి శాపం ఏం తగులుతుంది? అది అర్థం చేసుకోలేకపోయాడు, తను పాడైపోతాడని తెలుసుకోలేకపోయాడు. అయిపోయింది. కానీ లోకంలో ఒక విచిత్రమైనటువంటి తీరుంటుంది. అసలు వాళ్ళు బాగానే ఉంటారు, అక్కర్లేని వాళ్ళకి లేనిపోనేటటువంటి భేషజాలు ఎక్కువగా ఉంటాయి. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకి సంతోషం కలిగింది. భృగువుకి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణుప్రీతి ఎక్కువ భృగువుకి. అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సంజ్ఞ చేశాడు దక్షుడికి. ఓ కానీ 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 అన్నాడు. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఈయనకి శివుడంటే ఇష్టం, నందికి వాహనం కదండి. ఈయనకి కోపం వచ్చింది, ఎక్కడలేని కోపం. మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు, ఇన్నిన్ని మాటలు అంటాడా, నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. ఏమిటో తెలుసా? దక్షుడు ఇవ్వాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక, భార్య యందు రమించుగాక, కామమునకు వశుడగుడుగాక, ఆహారము మధురమైన ఆహారమును తినడం, రకరకములైన ఆహారములు తినడమును యందు వ్యగ్రత కలుగుగాక, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వభాగమునందున్న కర్మయందు లంపటుడగుగాక, దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక, వారికి మోక్షము రాకుండుగాక, నిరంతరము కర్మ పుణ్యము, మళ్ళీ సుఖము, మళ్ళీ అనుభవించడం, మళ్ళీ జన్మ, ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు తిరుగుతుందురుగాక అని ఇన్ని శాపాలు నందీశ్వరుడు ఇచ్చేశాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగువు కోపం వచ్చింది, ఆయన లేచాడు. ఎలా అయిపోతుందో చూడండి సమాజం, ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం. దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది. ఇందులో అసలు విష్ణు స్వరూపం కానీ శివస్వరూపం కానీ ఏమైనా మాట్లాడుతున్నాయా? ఏమీ లేదు, నవ్వుతూ కూర్చున్నారు వాళ్ళు. ఆయన రాలేదు, ఈయన మాట్లాడలేదు. పోనీ నందీశ్వరుని శహబాష్ భలే చేసేవారో బాబు, నేను ఏమనలేకపోయాను కానీ అనలేదు. అది విచిత్రం. ఆయన అలాగే ఉన్నాడంతే. ఈ భృగువు లేచాడు. లేచి అవని ధూర్జటి వ్రతులకు వారు ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడు యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారు, వారిని అనుసరించడి వారు అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు తత్శాస్త్ర పరిబంధులైన వారు. అటువంటి వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక అని అవని పాషండుల ఎదరని శపించే, అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? ఇవాళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే ఎందుకు చెప్పలేదండి? ఇక్కడికి వెళ్ళలేదు.
ఇక్కడికి ఏది విడుతుందో అది కదా మనం చెప్తాం. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ఈశ్వరి ఈశ్వరి నీకు మంచి వార్త చెప్తాను, ఇలా రండి, ఉండండి బాబు కాఫీ పెడుతున్నానంటే పెడదగాలి దిక్కు మళ్ళీ కాఫీ, ఇలా నీకు మంచి విషయం చెప్తాను. ఎప్పుడు పిలుస్తావు? ఇక్కడ నీకు ఏదో ప్రవేశించింది, అది చెప్పేయాలని సంతోషం, అందుకని పిలుస్తావు. కానీ ఆయన అసలు ఏమీ చెప్పలేదు అంటే మామగారు ఇన్ని మాటలు అన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన ఫక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు ఎడుతుంది? ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది, దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు.